ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ వేసుకోవడం వలన భూసారం పెరుగుతుంది. 26వ తేదీ నకరికల్లు మండలం చెల్లగుండ గ్రామంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అమలకుమారి చింతల చెరువు వెంకటరమణ గారి 6 ఎకరాల కాంపాక్ట్ బ్లాక్లో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విత్తనాలు వేసే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అమలకుమారి మాట్లాడుతూ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విత్తనాల కిట్స్లో 30 రకాల విత్తనాలు 20 కేజీల కిట్గా తయారు చేసి రైతులకు భరోసా కేంద్రాలలో అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ కిట్లో పప్పు దినుసులు, చిరుధాన్యాలు, నూనె గింజలు, ఆకుకూరలు, కూరగాయల విత్తనాలు, తీగజాతి, సుగంధ ద్రవ్యాలు, పచ్చిరొట్ట విత్తనాలు, అన్ని రకాల ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ వేసుకోవడం వలన లాభాలు కలుపు నివారించడం జరుగుతుంది. ఆకుకూరలు తీసుకోవచ్చును, పశువుల మేతగా వాడుకోవచ్చును. మిగిలినవి భూమిలో కలియదున్నుకోవడం వలన భూసారం పెరుగుతుంది మరియు భూమిలో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుందని తెలియచేయడం జరిగింది. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ వేసిన ప్రధాన పొలం తయారీ చేసిన దగ్గర నుంచి బీజామృతంతో విత్తన శుద్ధి నుంచి మొదలుపెట్టి ఘనజీవామృతం, ద్రవ జీవామృతం, గ్రోత్ ప్రమోటర్లు, అంతర పంటలు, పలు పంటలు, బ్రోడర్ క్రాప్ తప్పనిసరిగా వేయాలని చెప్పడం జరిగింది. ఘన జీవామృతం ప్రతిరోజు రైతుతో తయారు చేయించి రెడీగా ఉంచాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంకు ఎన్ఎఫ్ఏ అప్పలరాజు, యూనిట్ ఇన్ఛార్జ్ రేణుక, రామసుబ్బారెడ్డి, మోడల్ మేకర్ హసీనా, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది హాజరు కావడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నగరకల్లు మండలం చల్లగొల్ల విలేజ్ ఈ గ్రామంలో వెంకటరమణ గారి పొలంలో పిఎండిఎస్ విత్తనాలు చల్లటానికి సిద్ధంగా ఉన్నారండి. ఈ పిఎండిఎస్ విత్తనాలలో దాదాపు 30 రకాలు కలిపారు. దానిలో పప్పు ధాన్యాలు, నూనె గింజలు, తర్వాత చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, అట్లాగే ధాన్యపు గింజలు, పచ్చిరొట్ట పైర్లు, అంటే పప్పు ధాన్యాల్లో మినుములు, పెసలు, కందులు, శనగలు ఇవన్నీ కలపడం జరిగింది. అలాగే మరి చిరుధాన్యాల్లో కొర్రలు, రాగులు, ఆరికలు అవన్నీ కలిపారు. అట్లాగే మరి సుగంధ ద్రవ్యాలు కూడా కలిపారు, అంటే మెంతులు, అట్లాగే ధనియాలు ఇవన్నీ కూడా కలుపుకోవడం జరిగింది. మరి ఇట్లా అన్ని రకాలు అంటే ధాన్యాలు మొక్కజొన్నలో కలిపారు, సజ్జలు, జొన్నలు ఇవన్నీ కలుపుకున్నారు. నూనె గింజల్లో ఆముదము, ఆవాలు ఇవన్నీ కలుపుకోవడం జరిగింది. మొత్తం అన్నీ కలిపి 30 రకాలు ఇలా కలపడం వల్ల జీవ వైవిధ్యం అనేది ఏర్పడుతుంది. ఈ జీవ వైవిధ్యం వల్ల ఇవన్నీ పొలంలో వేసుకోవటం వల్ల పొలంలో మరి ఆ వేరు వ్యవస్థ దగ్గర అనేక రకాల సూక్ష్మజీవులు అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే మొక్కలు వాటి ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయి. తయారు చేసినటువంటి ఆ పిండి పదార్థాలు 40% మొక్క పెరుగుదలకు, కాండం పెరుగుదలకు ఉపయోగించుకుంటుంది. ఆకులు, పూలు, కాయలు రావడానికి. అట్లాగే కొంత 30% వేరు వ్యవస్థ పెరుగుదలకు, అభివృద్ధి చెందడానికి ఉపయోగించుకుంటుంది. తర్వాత వేరు నుంచి 30% నేలలోకి రిలీజ్ చేస్తుంది. ఈ నేలలోకి రిలీజ్ చేసినటువంటి ఈ ఆహార పదార్థాలన్నీ సూక్ష్మజీవులకు ఆహారంగా అవుతాయి. కాబట్టి ఇన్ని రకాల విత్తనాలు మనం కలిపి వేస్తున్నాం కాబట్టి అన్ని రకాల సూక్ష్మజీవులు యాక్టివేట్ అయిపోయి పొలంలో భూసారం బాగా పెరుగుతుంది, భూమి కర్బన శాతం పెరుగుతుంది, నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది, మరి రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. తర్వాత వేసుకునే పంటలకి కావలసిన పోషకాలన్నీ నేల నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం వెంకటరమణ గారి మాటల్లో విందాం. గత సంవత్సరం ఏం చేశారు, ఎలా చేశారు, మా పొలంలో ఎలా సాగు చేసుకుంటున్నారు అనేది ఒకసారి చెప్పండి. అందరికీ నమస్కారం అండి. మాది నగరకల్లు గ్రామం, నగరకల్లు మండలం, చల్లగుల్ల విలేజ్ అండి మాది. ఈ పిఎండిఎస్ 30 రకాల విత్తనాలు వేసే ముందు ప్రధానంగా ఒక 200 కేజీలు ఘనజీవామృతం చల్లి, ఆ తర్వాత ఎకరాకు వచ్చేసి ఒక 25 నుంచి 30 కేజీల దాకా చల్లుకుంటారండి. అలా చల్లుకోవడం వల్ల భూమిలో సారవంతం బాగా పెరుగుతుంది. ఆ రకంగా మనం చల్లుకొని పంట వేసుకుంటే ప్రధాన పంటకి బాగా బలాన్ని ఇచ్చి నీటి సామర్థ్యాన్ని పెంచుతూ ఉంటుంది. మనం ఎటువంటి రసాయనిక ఎరువులు వాడాల్సిన అవసరం ఉండదు. పంట దిగుబడికి బాగా ఉపయోగపడుతుందండి పిఎండిఎస్ వల్ల. పిఎండిఎస్ అంటే దీన్ని నవధాన్యాలు అంటారు. 30 రకాల విత్తనాలు కలిపి వేసుకోవాలి. దీనివల్ల ప్రజలు ఎలాంటి రోగనిరోధక శక్తి నుంచి తట్టుకోవడమే కాకుండా ఎటువంటి ఇబ్బందులు పడకుండా మంచిగా రోగాలు రాకుండా మంచి ఆహారాన్ని అందించడానికి అవకాశం ఉంది. సాగు ఖర్చు ఎంత అవుతుంది మీకు ఇవి వేయటం వల్ల ఎకరాకి మాకు ఖర్చులు అంటూ విడిగా మేము పెట్టేది ఏముండదు మేడం. ఓన్లీ వ్యవసాయ ఖర్చులు, కూలీల ఖర్చులు, వరి నాటడం ఇలాంటి ఖర్చులు తప్ప కోత మిషన్ ఇట్లాంటివి అన్నీ మన చేతుల్లో. మాకు గేదెలు ఉండటం వల్ల ఎరువు ఉంది. ఈ పిఎండిఎస్ విత్తనాలు మనం రైతుల దగ్గర నుంచి సేకరించుకుంటాము.
ఆ తర్వాత కూలీల ఖర్చులే మాకుంటాయి. మొత్తం మీద సుమారుగా ఒక 20,000 అవుతాయండి ఎకరాకి. 20 నుంచి దిగుబడి ఎంత వస్తుంది? దిగుబడి ఈ సంవత్సరం నేను రేటు బాగా అమ్ముకున్నాను కాబట్టి నాకు ఎకరాకు 90,000 దాకా వచ్చింది. వెరీ నైస్. అంటే ఎన్ని బస్తాలని? 39 బస్తాలు. 39 బస్తాల. బస్తా 2,800 అడిగాను మేడం. ఓకే, ఒక బస్తా 75 కేజీలా? 75 కేజీ. వెరీ గుడ్. ఓకే, రైట్. ఇవన్నీ ఇప్పుడు మాట్లా అందువల్ల అదంతా గత సంవత్సరం మీ అనుభవం. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు పిఎం? మేము 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇది 5వ సంవత్సరం. ఓకే, చాలా బాగుంటుంది. మనం ఒక 3 సంవత్సరాలు వాడిని కానీ అసలు మనం జీవామృతం కూడా పారించాల్సిన అవసరం ఉండదు మనకి. ఘన జీవామృతం వేసుకొని ఈ పిఎండిఎస్ వేసుకుంటే ఇంకా వర్షాధారానికి చక్కగా పండిపోద్ది. ప్రధాన పంటకు మంచి లాభాన్ని ఇచ్చుద్ది. నీరు కూడా తేమ శాతం కూడా తగ్గుతుంది మనకి. ఇదివరకు మాకు 2 ఎకరాల బోరు, ఒక 2 ఎకరాలకే వచ్చేది 2 బోర్లు కూడా. ఇప్పుడు 5 ఎకరాలకు అదే బోరు సరిపోతుంది. వెరీ గుడ్. 2 బోర్లు 5 ఎకరాలకు. అయితే వెంకటరమణ గారి ప్రత్యేకత ఏంటంటే మనం వరి పొలం గట్ల మీద కూడా అన్ని రకాల మొక్కలు పెట్టుకున్నారు. వీటితో పాటు మీరు కూరగాయలు, ఆకుకూరలు అవి కూడా వేసుకుంటారా? వేసుకుంటాం మేడం. వంగ, టమాటా, బెండ ఇవన్నీ వేసుకుంటాం. మేము తినగా ఉన్నాయి. బయట ఇళ్ళ పక్కల వాళ్ళు కూడా కొంత అమ్ముకుంటాము. మాకు ఎకరాకు ఇప్పుడు పోయినసారి గట్ల మీద 8,000 దాకా వచ్చినాయి మేడం మొక్కలు. ఇప్పుడు మీరు ఎన్ని రకాల పండ్ల మొక్కలు పెట్టారు? ఏమేమి పెట్టారు? 10 రకాలు పెట్టామండి. 10 రకాల్లో జామ, అరటి, మామిడి. నాకు ఎక్కువగా అరటి మీద వస్తుందండి. గెల 500 అట్లా అమ్ముకోవచ్చు. ఎక్కువ అరటి మొక్కలు ఉండటం వల్ల డబ్బులు ఎక్కువ. కూరగాయలు అలాంటి వాటికన్నా కూడా ఎక్కువ వస్తాయి. ఇంకా బొప్పాయి, పనస, సపోటా అన్ని వేసుకున్నాను. మీరు ఎక్కువగా ఎక్కడ అమ్ముతూ ఉంటారు? మేము ఎక్కువగా మాకు ఇంటి దగ్గరే కొంటారు మేడం. నా దగ్గర ఉంటాయి కాబట్టి మళ్ళీ ఎంఆర్ ఆఫీస్ స్టాల్స్ దగ్గర కూడా అమ్ముకుంటా ఉంటాను నేను. అసలు చాలా వరకు నాకు తెలిసి అందరు ఇంటికే వస్తారు మేడం. ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు, ఉన్నాయి తీసుకెళ్తా ఉంటారు. ఓకే, మరి చూసారు కదండి. మరి ఇంటి దగ్గరికే వచ్చి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు అని తెలిస్తే చాలండి. వాళ్ళ పొలాల్లో వారికి ఒక ముద్ర పడిపోతుంది అనమాట. వీరు రసాయనిక ఎరువులు లేకుండా, పురుగు మందులు లేకుండా ఆరోగ్యకరమైన పంటను పండిస్తున్నారు కాబట్టి వారి పొలంలో ఉన్న వారి బంధువులే ఒక బస్తా 75 కిలోల వరి బస్తా 3,000 రూపాయలకి 2,800 నుంచి 3,000 వరకు కూడా మొత్తం కొనేసుకున్నారు. వాళ్ళకు కూడా లేకుండా కొనుక్కున్నారంటే వాళ్ళకి 4 బస్తాలే మిగిల్చారట. సో అట్లా అంత డిమాండ్ ఉంది కాబట్టి గత సంవత్సరం 4 ఎకరాలు చేశారు. ఈ సంవత్సరం ఇంకా 2 ఎకరాలు పెంచి ఈ పిఎండిఎస్ విత్తనాలు వేసి, ఘనజీవామృతం వేసి, మొత్తం వరి విత్తనాలు వేసి అందరికీ ఆరోగ్యకరమైన ఆహార ధాన్యాన్ని అందరికీ అందించడానికి సిద్ధంగా ఉన్నారు వెంకటరమణ గారు. వారికి మా అభినందనలు తెలియజేస్తున్నాం. కంగ్రాచులేషన్స్. వెరీ నైస్.